అందరికీ నమస్కారం. ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్లో ఏం చేసినా కలిసి రావడం లేదా? ఈ చిన్న మార్పులతో అదృష్టాన్ని సొంతం చేసుకోండి. గుమ్మం ముందు ముగ్గు మన ఇంటి ముఖద్వారం కేవలం ఒక ద్వారం మాత్రమే కాదు, అది ఇంటికి రక్షణ కవచం వంటిది. అందుకే ఇంటి గుమ్మం ముందు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. గుమ్మానికి పసుపు రాసి అందమైన ముగ్గులు వేయడం వల్ల లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అవుతుంది. ప్రధానంగా బియ్యపు పిండితో వేసే త్రిశూలం ముగ్గు నెగిటివ్ ఎనర్జీని అడ్డుకుంటుంది. పసుపులోని యాంటీబయోటిక్ గుణాలు క్రిమికీటకాలను రాకుండా చేస్తే ఆధ్యాత్మికంగా ఇది ఇంటికి ఒక మంగళకరమైన కళను తీసుకువస్తుంది. ప్రతిరోజు ఉదయం ఇలా చేయడం వల్ల మనసులో సానుకూల ఆలోచనలు కలుగుతాయి. పటిక నరఘోష మరియు కన్ను దృష్టిని నివారించడంలో పటిక ఒక అద్భుతమైన పరిహారంగా పనిచేస్తుంది. సుమారు కేజీ పావు పటికను తీసుకొని దానిని నల్లటి వస్త్రంలో లేదా వెంట్రుకల తాడుతో కట్టి ప్రధాన ద్వారం పైన వేలాడదీయాలి. ఇది బయట నుంచి వచ్చే 2 చెడు శక్తులను లాగేసుకుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పాత పద్ధతిలో గుమ్మడికాయతో పాటు పటికను కట్టడం మనం చూస్తూనే ఉంటాం. ఇది వాతావరణంలోని కలుషితాన్ని శుద్ధి చేయడమే కాకుండా ఇంట్లోని వారికి ఆరోగ్య సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. ఏడాదికి ఒకసారి దీనిని మార్చుకుంటే మంచిది. ధూపం ఇంట్లో సానుకూల శక్తిని పెంచుకోవటానికి సాంబ్రాణి మరియు గుగ్గిల ధూపం ఎంతో ప్రభావవంతమైనది. తెల్ల ఆవాలు, బిర్యానీ ఆకు, లవంగాలు మరియు యాలకులు కలిపిన పౌడర్ను ఆవు పిడకపై వేసి ఇల్లంతా ఆ పొగను చూపించాలి. బాత్రూమ్ నుండి బెడ్రూమ్ వరకు ప్రతి మూలకు ఈ ధూపం చేరడం వల్ల గాలిలోని నకారాత్మక తొలగిపోతుంది. దేవాలయాల్లో ధూపం వేయడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా ఇదే. ఈ సుగంధభరితమైన పొగ మనసును ప్రశాంతంగా ఉంచి ఒత్తిడిని తగ్గిస్తుంది. వారానికి ఒకసారైనా ఈ ధూపాన్ని వేయడం వల్ల ఇంటి వాతావరణం పవిత్రంగా మారుతుంది. ఉప్పుకు శాస్త్రపరంగా మరియు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. గాజు బౌల్లో కల్లుప్పును నింపి ఇంటి 4 దిక్కుల్లో ఉంచడం ఒక గొప్ప వాస్తు పరిహారం. ఉప్పు గాలిలోని తేమను మాత్రమే కాకుండా ప్రతికూల ప్రకంపనలు కూడా పీల్చుకుంటుంది. మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోయినా లేదా ఏదో తెలియని భయం ఉన్నా ఈ ఉప్పు పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ ఉప్పు త్వరగా నీరుగా మారితే అక్కడ ప్రతికూల శక్తి అధికంగా ఉందని అర్థం. అలాంటప్పుడు ఆ ఉప్పును మార్చుతూ ఉండాలి. ఇది లక్ష్మీ స్వరూపంగా భావించబడే ఉప్పు ద్వారా ఇంటికి ఐశ్వర్యాన్ని తెస్తుంది. మొక్కలు పెంచడం ఇంట్లో మొక్కలు పెంచడం వల్ల కేవలం అందం మాత్రమే కాదు, సానుకూల శక్తి కూడా పెరుగుతుంది. తులసి మొక్కను ఇంటి ఈశాన్యంలో ఉంచడం వల్ల దైవిక శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే తెల్లమందారం, కలబంద వంటి మొక్కలు ప్రతికూలతను ప్రారదూలి స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. అయితే గుమ్మానికి ఎదురుగా పెద్ద చెట్లు లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే అవి అదృష్టాన్ని అడ్డుకుంటాయని వాస్తు చెబుతోంది. చిన్న చిన్న కుండీలలో పవిత్రమైన మొక్కలను పెంచడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రకృతితో మమేకమైన గృహం ఎప్పుడూ సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. వీడియో సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.